చెప్పండి బ్రదర్, మా భూములు అని చెప్పేసి మీరు కొట్లాడుతూ ఉన్నారు, లేదు అది మా భూమి అని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది. మరి దీనికి సంబంధించి ఏం మాట్లాడుతారు? 2003లో చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐఎంసి భరత అనే ఒక ఏజెన్సీకి 560 ఎకర్స్ ఇచ్చినామన్నా. ఎందుకు ఇచ్చినాం? స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ కోసం ఇచ్చాం. 6 monthsలో చేయకుంటే ఆ భూమి మాకు రావాలా, మాకు కంపెన్సేషన్ కూడా ప్రభుత్వం ఇవ్వాలని. డెవలప్మెంట్ జరగాలి, మా భూమి మాకు రాలే, అది రిజిస్ట్రీ అవ్వాలి. ఇప్పుడు మేము కొట్లాడుతుంది దేనికోసం? మా తల్లిదండ్రుల పేర్ల మీద రైమన్ కాదు, మా ఫ్యూచర్ కోసం కాదు, పర్సనల్ ఫ్యూచర్ కోసం కాదు అన్న. ప్రకృతితో పెట్టుకుంటే ఏమవుద్దో మనకు తెలుసు. వాయనాడులో అందరు చూస్తుండగా అందరు కొట్టుకోపోయారు వరదలు వచ్చి. ఎందుకు కొట్టుకోపోయారు అన్న? చెరువులు ఉండే కాడ, అడవి ఉండే కాడ మొత్తం బిల్డింగ్లు లేపిర్రు. ఎందుకు లేపిర్రు? వాళ్ళ పర్సనల్ కోసం. అట్లాంటి రియల్ ఎస్టేట్ గురించి మొత్తం లేపేసిర్రు. ఏం జరిగింది? మొత్తం కొట్టుకోపోయారు. అట్లా నా విశ్వనగరం, నా హైదరాబాద్ ఒక విశ్వనగరంగా ఎదగాలి. ఇలాంటి సమస్యలు నా ప్రజలకు రావద్దు. నా హైదరాబాద్ బాగుంటే నా తెలంగాణ బాగుంటది, నా తెలంగాణ బాగుంటే నా దేశం బాగుంటదని ఈరోజు ఇంత పెద్ద కొట్లాట అఖిల భారత విద్యార్థి పరిషత్ చేస్తుంది. ఇది మా పర్సనల్ కోసం కాదు. ఆ జీవాలను బతికిస్తే అవి మనల్ని బతికిస్తాయి. అడవి అంటే అమ్మతో సమానం. నేను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వాసిని. అడవంటూ అడవుల జిల్లా మాది. మాకు చిన్నప్పటి నుంచి అడవి విలువ ఏంటో తెలుసు, చెట్టు నీడ విలువ ఏంటో తెలుసు, చెట్టు నుంచి వచ్చే ఫలితాలు ఏంటో మాకు తెలుసు అన్న. అందుకే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా పూర్వ కార్యకర్తని. మరి హైడ్రా తీసుకొచ్చినావన్నా, హైడ్రా దేనికోసం తీసుకొచ్చినావన్నా? నువ్వు చెరువులను కాపాడడానికి, కబ్జా అయిన ల్యాండ్ తీసుకోవడానికి. మరి ప్రకృతి బాగుండాలని చేస్తున్నావు రేవంత్ అన్న. పాలాభిషేకం చేసిన నేను చేస్తాను నా పాలాభిషేకం. నా ముఖ్యమంత్రి గర్వంగా చేసిన. కానీ అదే ముఖ్యమంత్రి ఈరోజు డిఫారెస్టేషన్ కి పాల్పడుతున్నాడు, ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నాడు. ప్రకృతి విధ్వంసం అవుతే ఏమవుతుందో తెలుసుగా అన్న. విద్యార్థులు మాట్లాడుతూ విచక్షణ రహితంగా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఈరోజు ఏబీవీపీ మేము ర్యాలీ నిర్వహించాం. ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి వరకు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం బార్గెట్లు పెట్టేసిరన్న. బార్గెట్లు పెట్టేసిన తర్వాత విపరీతంగా కార్యకర్తలని, అమ్మాయిలను చూడకుండా, ఒక అమ్మాయి ఫీమేల్ కార్యకర్తలను చూడకుండా వాళ్ళపై లాఠీ చార్జులు. లేడీ కానిస్టేబుల్ లేరన్నా. జెంట్స్ ఎట్లా కొడతారన్నా? ఎట్లా కొడతారు? ఒక ఫీమేల్ ని ఎట్లా కొడతారని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ఈ తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ముఖ్యమంత్రి మనకొద్దు. ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం అన్న రేవంత్ అన్న నువ్వు మాయ మాటలు చెప్పి గద్దెక్కినవు. మరి ఇలాంటి పాలన ఇచ్చడం సిగ్గుచేటు, దురదృష్టవంతం. ప్రభుత్వంలో ఒక మంత్రి మాట్లాడుతూ అసలు ఈ ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే పైసలు ఇస్తేనే ధర్నాలు చేస్తా ఉన్నారు విద్యార్థులు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు? సిగ్గులేని ప్రభుత్వం అన్న. నేను అంటున్నా, వీళ్ళంతా పేడ్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్ పేటిఎం కార్యకర్తలు ఉన్నారు అంతగా. వీళ్ళందరికీ ఈ రోజు వరకు రెస్పెక్టెడ్ గా మాట్లాడాం రేవంత్ రెడ్డిని. కానీ మమ్మల్ని ఎప్పుడైతే పేడ్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్ అన్నాడో ఆ రెస్పెక్ట్ పోగొట్టుకున్న రేవంత్ రెడ్డి. నువ్వు హైడ్రా తీసుకొచ్చినావు. హైడ్రా దేనికోసం తీసుకొచ్చినావు? భూములను పరిరక్షించడానికి, ఈ చెరువులను కాపాడడానికి తీసుకొచ్చినావు. మరి అదే ఎలా నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తా ఉంది ఏబీవీపీ. 400 ఎకరాలలో చూసుకున్నట్టయితే అసలు పక్షులు లేవు, జంతువులు లేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అంటే ఈ 400 ఎకరాలకు సంబంధించి అసలు పక్షులే లేవు, ఇందులో జంతువులు లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇందులో ఐటీ కారిడార్ ని ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని చెప్తా ఉన్నాడు. ఒకటేనా మీ కెమెరా, ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం, నేను ఉగ్రంగా లోపలికి పోయి మరి నిజంగానే మీరు క్యాప్చర్ చేయండి. వాళ్ళ కళ్ళకు కూడా కనిపిస్తాయి. అరే మొత్తం వీడియోలు ఉన్నాయన్న, మొత్తం వీడియోలు ఉన్నాయి. ఎక్కడెక్కడ జింకలు చచ్చిపోతున్నాయి. ఆ కోకిలలు, ఆ ప్యారెట్స్ ఎదుగుతున్నప్పుడు గుండె బాధ అవుతుందన్న. మన ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తే ఎంత బాధ అవుతుందో అంత బాధ అవుతుందన్న. ఒక బాధ్యత గల స్టూడెంట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్ గా మాపై బాధ్యత ఉంది. ఈ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మాపై ఉంది. మరి హెచ్సియు విద్యార్థుల వెనక కొంతమంది గుంటనక్కలు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి దీనికి ఏం ఉన్నారు కదా? నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUI కార్యకర్తలు, లీడర్లు, వాళ్ళ నాయకత్వం అదే పెద్ద గుంటనక్కలు మొత్తం లేకపోతురన్న.
మా భూములన్నీ లేపుతో రియల్ ఎస్టేట్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదన్న రియల్ ఎస్టేట్ రెడ్డి. ఈ రోజు నుంచి అన్న పేరు రియల్ ఎస్టేట్ రెడ్డి. వేరే వాళ్ళు ఏమేమో పెట్టిర్రు, గుంపు మెస్సరీలు ఏమేమో పెట్టిర్రు, నేను పెడుతున్నా నామకరణం ఏబీపీ చేస్తుంది. రియల్ ఎస్టేట్ రెడ్డి మొత్తం అమ్ముకుంటాడు. తెలంగాణ నాశనం కొట్లాడి తెచ్చుకున్నాం, ఉద్యమం చేసింది విద్యార్థులు అనుభవిస్తుంది ఈ పాలకులు. ఒక్కసారి తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఎన్ని జీవాలు ఉన్నాయో వాటి జీవితాలు ఏందో ఒక్కసారి ఆలోచించమని తెలంగాణ సమాజాన్ని సవినయంగా వేడుకుంటున్నా.